కాంగ్రెస్ సర్కార్ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రజల మౌలిక వసతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మేడ్చల్ ప్రాంత ప్రజలు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. శీతాకాలంలోనే నీటి సమస్య ఉంటే రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సాగునీటి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ జలమండలి అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు మల్లారెడ్డి. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో డిఈని కలిసినాం, ఏఈని కలిసినాం, ఈని కలిసినాం. ముగ్గురు కూడా చెప్తే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మనకు 35 రావాలి, వాటరు 20 వస్తుంది. మేము ఎంత చెప్పినా కానీ హెడ్ ఆఫ్ క్రిటికల్ ఇస్తలేరంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి. అదే అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దినం తప్పి దినం వాటర్ వస్తుండే మేడ్చల్కు. అదే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడైతే ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ చలికాలమే జనవరి నెలలనే నీళ్ళు ఇస్తలేరంటే రేపు ఏప్రిల్ మే నెలలో ఎట్టిస్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రతిరోజు వాటర్ మీద రివ్యూ చేస్తుండే, వాటర్ ఎక్కడెక్కడ పోతుంది, దినం తప్పి దినం ఇవ్వాలని మాట ఇచ్చిండు, ఇంటింటికి నీళ్ళు ఇస్తాను శపథం చేసిండు, లేకపోతే నేను ఓటాడుగా అని చెప్పిండు. అదే మాదిరిగా నడిపించిండు 10 ఏళ్ళు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన వద్దుగా అసలు నీళ్ళని పట్టించుకునేటోడు లేడు, కరెంట్ పట్టించుకునేటోడు లేడు, రోడ్లను పట్టించుకునేటోడు లేడు. ఒక డబల్ బెడ్రూమ్ అంటున్నారు, అవి ఇస్తే 5 లక్షలు ఇక్కడ ఇచ్చినోడు ఎవడు కట్టుకునేటోడు కూడా లేడు. బేస్మెంట్ కట్టినాక పైసలు ఇచ్చేటోడే లేడు. లీడర్లు అయితే కొబ్బరికాయలు కొట్టిపోతున్నారు కానీ వాళ్ళకి ఫర్దర్ ఇచ్చేదే లేదు, చేసేదే లేదు. అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేది నడుస్తుంది. నీళ్ళదైతే చాలా ఇబ్బందికరం అవుతుంది. బిల్లు అడ్డగోలుగా వస్తుంది, నీళ్ళు రాకుండా బిల్లులు అయితే వస్తున్నాయి. కాబట్టి మేము తప్పకుండా ఈ వారం చూస్తాం, ఎండి గారిని కూడా కలుస్తాం. ఆడికెళ్ళి సరిగా నీళ్ళు రాకపోతే ధర్నా దీక్ష కూర్చుంటాం. ఎందుకంటే మా ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మేము రాజకీయం చేస్తలేం.